స్వచ్ఛమైన ప్రేమ అంటే రెండు మనసుల కలయికే కాదు, రెండు కుటుంబాల కలయిక. అటువంటి స్వచ్ఛమైన ప్రేమకు ప్రతి మంచి మనసు బంధువే. అబ్బా, వీళ్ళు వర్క్ అప్పుడే స్టార్ట్ చేసేసారు. రే శ్రీరామ్గా ఎక్కడున్నావురా? రే ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? నేను రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. అబ్బో, వీడికి మళ్ళీ పవర్ స్టార్ డైలాగ్ ఒకటి. ఇంతకీ మన వాళ్ళు ఎక్కడరా? విల్ గివ్ 2. హాయ్ రా. హాయ్ మామాస్. కుసా. అబ్బో, అరే 5. 1 అంత తక్కువ ఏంట్రా? 5/5 ఇచ్చి నుటికెళ్ళరా. అయినా ఎంత నాకు చెప్తానంట్రా బాబు దండం. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది, మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. కేశవ్, ఈ ప్రోడక్ట్ ఎంత? నాట్ మోర్ దాన్ 3. 5/5. మరీ అంత ఎక్కువ ఇస్తావేంట్రా? దానికి అసలే పొగరెక్కువ. శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలున్నా సత్యభామనే ఎక్కువ ఇష్టపడేశాడు. సో నాలాంటి ఇంటెలిజెంట్ పీపుల్కి ఇలాంటి పొగరున్న అమ్మాయిలే నచ్చుతాయి. ముందు నువ్వే ఒపీనియన్ మార్చుకుంటావులే. ఓకే, కమాన్ గాయ్స్, బ్యాక్ టు వర్క్. అబ్బో, వచ్చారండి MS ధోని. బాబు అది కానీ 5/5 అవుతున్నారు చూడు. రే అందరు నా చెల్లెల్లో ముందే చెప్పేస్తున్నా. రే మామ, అటు చూడరా, ప్రోడక్ట్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒక 1 వేద్దామా? నేనైతే 10/5 వేస్తా. ఏంటి మాస్టారు, మీకు అంత నచ్చి? రే మామ, నాకు అర్జెంట్ పని ఉందిరా, వెళ్ళాలరా. అరే నేను చెప్తారా? నీకు టైం పడుతుందిలేరా. చూసా చూసా నీ కల్లే, నన్నే మరిచా మరుక్షణమే, ప్రేమించేసానే నిన్నే, ఏం చెయ్యాలో తోచాకే. నాన్న మీరు? నా ఫ్రెండ్ని కలవడానికి పార్కి వచ్చానురా. ఈ లోపు నీ వాయిస్ లా వినిపించింది. బాగా బిజీగా ఉన్నట్టున్నావు. నాన్న మీరు అనుకున్నట్టు అసలు కల్లా ఏం లేదు నాన్న. మామా, ఈ ఫిగర్ కేక 5/5 అంతే. అంత లేదు, ఒకటే. అబ్బా, ఏంట్రా నువ్వు? వేసిన రేటింగ్స్ చాలు, ఇంకా ఇంటికి వెళ్దామా నాన్న? అలాగే నాన్న, ఇంటికి వెళ్ళాక నాకుంది. ఏంట్రా తొందరగా వచ్చావు? ఆఫీస్లో స్ట్రెచ్ ఉందన్నావు కదా.
వాడి స్ట్రెచ్ని చూడలేక నేనే ఇంటికి పట్టుకొచ్చేసా. ఓ, ఇద్దరు కలిసే వచ్చారా? వెజిటబుల్స్ తేలేదేంటి? కూరల కన్నా కొడుకుని ఇంటికి తేవడం ఇంపార్టెంట్ అనిపించింది. అన్నట్టు నాన్న నిన్న మీ ఫ్రెండ్ని కలిసానన్నారు. ఎవరతను? మూర్తి తెలుసు కదరా, నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ అమ్మాయికి నిన్ను అడుగుతున్నారు, అందుకే మాట్లాడడానికి వెళ్ళాను. అమ్మాయికి నన్ను అడుగుతున్నారా? దేనికి? ఇంకా దేనికిరా, పెళ్లి కోసం. నాన్న నాకు ఈ అరేంజ్ మ్యారేజ్ చూడకండి. నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. లవ్ మ్యారేజా? ఓహో, అందుకేనా అమ్మాయిలకి రేటింగ్స్ వేసుకుంటూ తిరుగుతున్నావు? డాడ్ ఐమ్ సీరియస్. సరే, ఇప్పుడు ఏమంటావు? ఆగు, అమ్మాయితో నీకు మీటింగ్ అరేంజ్ చేస్తాను. హ్యాపీగా లవ్ చేసుకో. లేదు నాన్న, అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ అమ్మాయిని కలిస్తే తను నాతో క్యాజువల్గా ఉండదు. అలాగే మీ ఫ్రెండ్ డాటర్ కదా అని నేను చాలా ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్తో మాట్లాడతాను. స్టార్టింగ్లోనే మా ఒరిజినాలిటీ పోతే ఇంకా లవ్ ఎక్కడి నుంచి వస్తుందన్న? సరే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి. నాన్న నువ్వైనా చెప్పమ్మా. మ్యారేజ్ అనేది ప్రతి వాళ్ళ లైఫ్లో ఒకే ఒకసారి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ లాంటిది. మరి అలాంటి ఫెస్టివల్ నిన్న ప్రేమించే అమ్మాయితో సెలబ్రేట్ చేసుకోవాలనుకోవడం తప్ప? తప్పని ఎవరన్నారా? కానీ ఈ రోజుల్లో పిల్లలు లవ్ మ్యారేజ్ అంటే మా పేరెంట్స్కి భయంగానే ఉంటుంది. భయమా? దేనికి? ఎందుకంటే మా కాలంలో ప్రేమించుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో విడిపోయేటప్పుడు అంతే బాధగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాక వచ్చే ఆనందం కంటే లెట్స్ బ్రేకప్ అని చెప్తే వచ్చే ఆనందం ఎక్కువైపోయింది. మా రోజుల్లో ప్రేమలో పడ్డం ఒక ట్రెండ్ అయితే ఈ రోజుల్లో ప్రేమని భారంగా మోయడం ఒక ఫ్యాషన్ అయిపోయిందిరా. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, బయట నువ్వు మెయింటైన్ చేసే ఏ రిలేషన్కైనా ఒక రీప్లేస్మెంట్ ఉంటుంది. అది ఫ్రెండ్ అయినా, బాస్ అయినా, లవర్ అయినా. కానీ ఇంట్లో ఉండే ఏ రిలేషన్షిప్కి రీప్లేస్మెంట్ ఉండదు. మనం చచ్చేదాకా అదే ఫ్యామిలీ యొక్క గొప్పతనం. అలాంటి ఫ్యామిలీలో ఒక అమ్మాయి రావాలంటే తను ఇంట్లో ఉండే ప్రతి రిలేషన్కి నచ్చేలా ఉండాలి. నీకోసం ఎవరూ లేనప్పుడు ఆ రిలేషన్స్ని రీప్లేస్ చేసేలా ఉండాలి. అమ్మాయిది మరీ ఓవర్ కనిపించట్లేదు? ఈ రోజుల్లో అమ్మాయిల నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయడం టూ మచ్ అమ్మా. ఏడ్చవలేరా, ఏ రోజైనా అమ్మాయి అమ్మాయే. ఆడదాన్ని దీపంతో పోలుస్తారు. తాను వెలుగుతూ ఇంటిని వెలిగిస్తుంది. అదే ఆడదాని గొప్పతనం. నీ దీపం నీకోసం ఎక్కడో పుట్టే ఉంటుందిరా. ప్రియా, మీ ఫ్రెండ్ వచ్చిందమ్మా. అమ్మా వస్తున్నా. మొత్తానికి మంచి జాబ్ కొట్టేశావు. ఇంకేంటే, నెక్స్ట్ మంచోడిని చూసి పెళ్లి చేసుకోవడమేనా? అది నా చేతుల్లో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలోనా? అలాంటిదే, మా పేరెంట్స్ చేతుల్లో ఉంది. అబ్బా, ఆపవే నీ పేరెంట్స్ భజన. అసలు నాకు ఒకటి చెప్పు, నీకు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అతను రోజు మార్నింగే లేవాలి. ఓ షిట్, అప్పుడే 12 అయిందా? ఇంకా సేపు అనుకున్నాంలే. తను ట్రెడిషన్స్ అండ్ కల్చర్ని బాగా ఫాలో అవ్వాలి. బాయ్ అమ్మా. థ్యాంక్స్ భయ్యా. వెళ్ళేటప్పుడు తుమ్మాడు అంటే తో శుభశకనమే. తను అందరితో చాలా రెస్పెక్ట్గా మాట్లాడేవాడై ఉండాలి. నిన్న మా నాన్న దగ్గర నన్ను బుక్ చేసి అలా వెళ్ళిపోతావు. పక్క సాలే నీ అబ్బా అతను చూసినారా? ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరాముడు లాంటి వాడు కావాలి. అమ్మాయిలందరూ రాముడు లాంటి వాడినే కావాలనుకుంటారే, కానీ ప్రేమించేది మాత్రం కృష్ణుడినే. షట్ అప్. అరే మామా, ఎలా ఉందిరా? ఈజీగా 4 వేసేయచ్చు మామ. రే, అది నా గర్ల్ ఫ్రెండ్ రా. మరి నాకెందుకు చూపిస్తున్నావు? ఫోటోషాప్ ఏమైనా చేయాలా? రేపు తన బర్త్డే రా, పార్టీ ఇస్తుందంట. నేనేం చేయాలరా? నువ్వు రారా, నాకు కంఫర్ట్గా ఉంటుంది. పిల్ల నీది, నిన్ను పిలిచింది, నువ్వు వెళ్ళొచ్చు. నేనేం చేయాలరా? అరే మామా, అక్కడ ఫుల్ కలర్స్ ఉంటాయిరా, కొత్త కొత్త ఐటమ్స్ ఉంటాయి. అవర్స్ కూడా సెకండ్స్ లాగా గడిచిపోతాయి తెలుసా? అయినా పర్లే, నేను రాను. ఎరా ఫిగర్లు తిరిపోతారుగా, చూస్తావుగా. 1 మినిట్ రబ్బుజీ.
ఏమైందిరా? ఏరా కేశవ్, కలర్స్ అన్నావు, ఫిగర్స్ అన్నావు, అవర్స్ అన్ని సెకండ్స్ అన్నావు, ఏంద్రా ఇది? అరే ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటారా? రే మామా, ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? అంత ఓరక్షణ తమ్ముడు. నేను బండి పార్క్ చేసి వస్తా, నువ్వు లోపలికెళ్ళు. సరే మామా. ఫాస్ట్ గా పెట్టవే, అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు నిద్ర నుంచి ఇంత లేట్గా లేవడం ఎందుకు? ఫ్రెండ్స్ గురించి ఆలోచించడం ఎందుకు? సర్లేవే. హాయ్ రా. హే హాయ్ రా, ఏంటి ఇంత లేట్ వచ్చావు? నువ్వు ఇంకా రాలేదని బర్త్డే పార్టీ ఆపేశాను. అయ్యో సారీ రా, ట్రాఫిక్ జామ్. అయినా నేనంటే అంత పిచ్చేంట్రా నీకు? నా కోసం ఫంక్షన్ ఆపడం ఏంటి? త్వరగా రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు తన ఫ్రెండ్ ప్రియా కదా? ఎస్. మీరు తన లవర్ కదా? ఎస్. ఎలా కనిపెట్టేశారు? నా అందం చూసా? కాదు, మీ అమాయకత్వాన్ని చూసి. నాకు అర్థం కాలే. నీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తా, కానీ ప్రియా నువ్వు బయట కొంచెం అరేంజ్మెంట్స్ చూస్తావా ప్లీజ్? ఓకే. ఇదేం పాటిరా బాబు, ఒక్క ఫిగర్ లేదు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మీరు? నా పేరు శ్రీరామ్. కేశవ్ ఉర్మి వాళ్ళ లవర్కి ఫ్రెండ్ని. మరి మీరు? నా పేరు ప్రియా. నేను కేశవ్ వాళ్ళ లవర్కి బెస్ట్ ఫ్రెండ్ని. ఓ, మీకు కేశవ్ తెలుసా? మీరేమనుకున్నంటే ఒక మాట చెప్పాలి. మీరు చాలా అందంగా ఉన్నారు, ముఖ్యంగా మీ స్మైల్ ఇక్కడ గుచ్చుకుంది. సారీ రా, పార్టీని ఒక్కడికే ఇద్దాం అనుకున్నాను, కానీ అందరితో పాటు నిన్ను పిలవాల్సి వచ్చింది. పిచ్చిదానా, నువ్వెంతమందిని పిలిచినా నాకు నువ్వు తప్ప ఎవ్వరూ కనిపించరు. నీ వాయిస్ తప్ప వేరే సౌండ్స్ వినిపించవు. మరి నిన్న దూరంగా ఉంటేనే బెస్ట్ అన్నా. నీకు పగిలిద్దిరా రే. ఓకేలే, క్యారీ ఆన్. ఉరిమి, నీకు తెలీదు. నువ్వు కలిసాకే అందానికి అర్థమేంటో తెలిసింది, ప్రేమకున్న ప్రత్యేకత ఏంటో తెలిసింది. నువ్వు చెప్పు, కానీ దూకమంటావా? అబ్బా, నువ్వు నా ప్రాణమే. అసలు పాత కవులు అందరూ నీ కళ్ళని చూసుంటే నీ కళ్ళని పువ్వులతో పోల్చడం కాదు, పువ్వులని నీ కళ్ళతో పోల్చేవారు. అరే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చోరా. సరే సరే. అబ్బా, నేను ఒక్కదానే బుక్ అయిపోయినట్టున్నానే. నువ్వు కూడా కొంచెం లోపల వెయిట్ చేయవే. ఓకే, గో హెడ్. అదేంటండి, మరీ మీ ఫ్రెండ్ గాలి అలా తీసేశారు? లేకపోతే ఏంటండి ఆ డైలాగులు? చిన్నపిల్లోడి కూడా జీవితం పైన విరక్తి పుట్టించేలా పోలికలు ఏంటి? కవులు పువ్వుల్ని అమ్మాయి కళ్ళతో పోలుస్తారా? చీ జీవితం. ఇలాంటి వాళ్ళ వల్లే లవ్ అంటే చిరాకు దుబ్బుతుంది. అంటే మీకు అసలు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? అలానే సరేంటండి, లవ్ అంటే నాకు ఫుల్గా లవ్ అండి. కానీ ఇంత డ్రామాటిక్గా కవితల్ని ఖూనీ చేసి కవితలు చెప్పడం అవసరమా? కొంతమంది అమ్మాయిలకి అబ్బాయిలు అలా పొగిడితేనే లవ్ చేస్తున్నారో లేదో తెలిసేది. అంటే క్షణానికో కవిత, గంటకో గిఫ్ట్, రోజుకో ఐ లవ్ యూ ఇలా చెప్తేనే కానీ నమ్మరా? ఫర్ ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ ఎప్పుడైనా ఇలాంటి సొల్లు డైలాగ్స్ చెప్పారా? లైక్, ప్రియా నువ్వు నవ్వితే చందమామ చిన్నపోతుంది, సూర్యుడి వెలుగు శూన్యమైపోతుంది, ప్లానెట్స్ అన్నీ పారిపోతాయి. ఎప్పుడైనా ఇలా చెప్పారా? లేదు. పోనీ వాళ్ళు అలా చెప్తేనే మనం నమ్ముతామా? అది కాదు. మన బర్త్డే అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, మనకి గాయమైతే
వాళ్ళు బాధపడతారు. ఒకటి మాత్రం నిజం, లవర్స్ నమ్ముకున్న వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు చరిత్రలో ఉందేమో, కానీ పేరెంట్స్ని ప్రేమించిన వాళ్ళు సూసైడ్ చేసుకోరు. ఆ అవసరం కూడా వాళ్ళకి రానివ్వరు. ఐ లవ్ యూ అనే పదానికి ఎంత గొప్ప అర్థం ఉన్నా అది మన పేరెంట్స్కి చెప్పేటప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమలో ప్రేమించుకోవడానికే టైం సరిపోతుంది, అది నమ్మించడానికే కాదు. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. అరే మామా వెళ్దామా? వస్తున్నాను రా. ఓకే ప్రియా, సీ యూ సూన్. ఉర్మి, శ్రీరామ్ నెంబర్ ఇస్తావా? దేనికి? క్యాజువలీ. తన నంబర్ నా దగ్గర ఎందుకుంటుంది? పరిచయం ఎంతో ప్రియం, ఈ పరవశం మనోహరం, ప్రతీక్షణం నేనే అయ్యాను నీ వశం. సరిగమవా ఎదలయలో మధురిమవా పెదవులలో కలవరమే నీ వల్లే కలిగెను నా గుండెలో పదనిసలే నీ వల్లే పలికెను నా గొంతులో. కలలు కన్నా కలిసి ఉంటాం తలపున వలపుగా, చేరుకుంటాం చింతే ఉంటాం మనసున మనసుగా. కలవరమే నీ వల్లే కలిగెను నా గుండెలో పదనిసలే నీ వల్లే పలికెను నా గొంతులో. హాయ్ మా. హాయ్ ప్రియా, ఎక్కడికి వెళ్ళావు? ఉర్మితో షాపింగ్కి వెళ్ళా. ఓ అలాగా. వెళ్ళింది షాపింగ్కి కాదు, మూవీకి. తెలుసు. మరి నా మీద కోపం రాలేదా అమ్మా అబద్ధం ఆడినందుకు? ఏమో, నువ్వు నాకెప్పుడూ ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా. కాస్త లేటైనా నాకెప్పుడు నిజాలే చెప్పావు. కాకపోతే నీతో కాసేపు అబద్ధం చెప్పించడానికి టెంప్ట్ చేసిన రిలేషన్షిప్ పేరేంటి? ప్రేమ? యా. తన పేరు శ్రీరామ్ అమ్మ. 2 months నుంచి లవ్ చేస్తున్నా. తను కూడా నేను లవ్ చేస్తున్నాడా? అదే తెలీదు మా. ఏమైంది?
నిన్ననే మీ నాన్నగారు నీకు సంబంధం తీసుకొచ్చారు. అమ్మాయికి తెలుసా అని అడిగితే నా మాట నా కూతురు కాదనదు అన్నారు. ఇప్పుడు ఆయన నమ్మకానికి ఓటు వేయాలో లేక నీ ప్రేమకి ఓటు వేయాలో అర్థం కావడం లేదు. మరి నువ్వు దేనికి ఓటేస్తావు? మీ నాన్నగారికేనమ్మా. ఎందుకంటే నువ్వు లేకుండా మీ నాన్న ఉండలేరు. కానీ తనుండగలడు. ఆలోచించు. హలో ప్రియా, రేపు మార్నింగ్ 9 o'clock కలుద్దామా? నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఐఎమ్ షూర్ విల్ బి సర్ప్రైజ్డ్. షూర్, వస్తా. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? ఇంతకు ముందుకే వచ్చా. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అన్నావు. యా, మై లవ్ ఇస్ సక్సెస్ ప్రియా. మై లవ్ ఇస్ సక్సెస్ ప్రియా. మై లవ్ ఇస్ సక్సెస్. లవా? ఓ, నీకు చెప్పలేదు కదూ, కొన్ని మంత్స్ నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మా ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారు. మ్యాక్స్, నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ ఉండొచ్చు. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. వావ్, కంగ్రాట్స్. అయితే నెక్స్ట్ వీక్ మన ఇద్దరు ఎంగేజ్మెంట్ అవుతూ ఉంటుందన్నమాట. వాట్? నిన్ననే మా ఫాదర్ ఒక సంబంధం తెచ్చారు. సో నెక్స్ట్ వీకే ఎంగేజ్మెంట్. అవునా? ఇంతకీ ఎవరతను? వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అతనితో మాట్లాడావా? ఇంతకు ఎలా అనిపించాడు అతను? యా, హీస్ అ గుడ్ గాయ్. తనతో హ్యాపీగా ఉండగలనని అర్థమైంది. నిజంగా? యా. ఆర్ యు షూర్? యా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే సామెత మీ ఆడవాళ్ళు కనిపెట్టలేదో తెలియదు, కానీ హ్యాపీనెస్ అనే వర్డ్ యూజ్ చేసి హ్యాపీనెస్కి దూరం అయ్యే కాన్సెప్ట్ మీ ఆడవాళ్ళు కనిపెట్టారు. వాట్ డు యు మీన్? అదే, ఒకరిని ప్రేమించి ఇంకొకరితో హ్యాపీగా ఉండగలనని చెప్పడం మీ ఆడవాళ్ళకి మామూలే కదా. ఏంటలా చూస్తున్నావు? నువ్వు నన్ను లవ్ చేసిన సంగతి నాకులా తెలిసిందన్నా? ఇదే కాదు, ఇంకా చాలా తెలుసు. నిన్ను పలకరించినప్పుడు నీలో పులకరింపులు, నేను కనబడినప్పుడు నీ ఎదురు చూపులు, నేను కనిపించినప్పుడు నీ దొంగ చూపులు, నా స్పర్శ తగిలినప్పుడు పెరిగిన నీ గుండె చప్పుడు. ఇదే కాదు, ఇంకా చాలా తెలుసు. ఎందుకంటే నేను నీకంటే ఎక్కువ లవ్ చేస్తున్నాను కాబట్టి. నువ్వు కూడా నన్ను ఇంత లవ్ చేస్తున్నావని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ టూ లేట్. ఆల్రెడీ మా ఇంట్లో మాట ఇచ్చేసాను. ఇక్కడ నువ్వు విలువాల్సింది నీ మాటలకు కాదు, నీ మనసుకి. ఒకటి చెప్తా, మనకు ఒకరిపైన కోపం వస్తే ఇంకొకరిపైన చూపించచ్చేమో, కానీ ఒకరిపైన పుట్టిన ప్రేమ ఇంకొకరిపైన చూపించలేం. మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా కోరుకునేది మన ఆనందమే. నువ్వు ఓకే చెప్పి ఆనందాన్ని శాశ్వతం చేస్తావు, లేదా జ్ఞాపకంగా మిగిలిస్తావు, నీ ఇష్టం. చివరిగా ఒక మాట, మా అమ్మ చెప్పింది, అమ్మాయి అంటే సావిత్రిలాగా ఉండాలని. ఎన్ని క్వాలిటీస్ ఉన్న నన్ను చూసాకే అర్థమైంది నీ సావిత్రి నేనే అని. ఈ డైలాగ్ నాకలే తెలిసిందనా? నిన్నే మా అమ్మతో మరి నువ్వు దేనికి కొట్టేస్తావు? మీ నాన్నగారికేనమ్మా. ఎందుకంటే నువ్వు లేకుండా మీ నాన్న ఉండలేరు. కానీ తనుండగలడు. ఆలోచించు. తను లేకుండా నేను బ్రతకలేను అన్నావుగా, ఆ క్లారిటీ నీకుంటే చాలమ్మా. నాన్నగారికి చెప్పు, తను చూసిన అబ్బాయిని ఓకే చేసేయమని. ఆలోచించి చెప్తున్నావా? ఇందులో ఆలోచించడానికి ఏం లేదమ్మా. నాన్నగారు తెచ్చిన సంబంధమే చేసుకుంటా. కానీ నువ్వు చెప్పినట్టు నేను ప్రేమించిన అబ్బాయి నేను లేకుండా జీవితం అంతా ఆనందంగా ఉండొచ్చు. కానీ నా ప్రేమ తెలిసాక నేను లేకుండా ఒక్క క్షణం కూడా నాకు దూరంగా ఉండలేడు. ఏంటంత నమ్మకం? నేను నీ కూతురునమ్మా. నా ఓటు కూడా నమ్మకానికే ఉంటుంది కదా. కానీ ఇక్కడ నీ నమ్మకం గెలవలేదు కదా ప్రియా. ఐ మీన్, నువ్వు చెప్పిన దాని ప్రకారం నీ ప్రేమ తెలిసాక తను ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండలేడని చెప్పావు. కానీ అక్కడ తను నీ ప్రేమ తెలియకపోయినా కూడా అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా. ఒసే పిచ్చి, నువ్వు విన్నది నిజమే. అతను ఆల్రెడీ నిన్ను నువ్వు ఊహించుకున్న దానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. శ్రీరామ్ వాళ్ళ అమ్మ పేరు శ్రీవల్లే కదా? నీకెలా తెలుసు? రాజా, ఉన్న నాన్న నీకొక సంబంధం తెచ్చారు కదా, ఆ పిల్ల ఫోటో కూడా తెచ్చారు చూడు. అయితే మ్యూజియంలో పెట్టు. అరే అలా అనకురా. ఒక్కసారి చూడు, అమ్మాయి ఎంత లక్షణంగా ఉందో. చూసా, నచ్చలే.
నచ్చదు కూడా. అమ్మా ఒక్కసారి ఫోటో చూపిస్తావా? ఎందుకు లేరా, నీకిష్టం లేదన్నావు కదా, వదిలేసేలే. అంటే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నీకు నచ్చింది. పాపం నాన్న ఎంతో ప్రేమతో ఈ సంబంధం తీసుకొచ్చారు. ఈసారికి ఇలా కానిచ్చేద్దాంలే. పర్లేదురా, నువ్వు యాక్టింగే అనుకున్నా, ఓవర్ యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావే. అయ్యో ఏంటమ్మా అలానేసావు? నా ముందారా నీ వేషాలు? నా ముందా? సారీ మా అమ్మ. నా కోసం మీ నాన్న అమ్మ కోసం ఇంకా ఆపేమ్మా, అమ్మ ఒప్పేసుకుంటావా చాలమ్మా. ఏంటి? రోజు 12 అయినా లేచేవాడివి కాదు, ఆ అమ్మాయి కోసం పొద్దున్నే లేస్తున్నావు చూడు, అప్పుడే అనుమానం వచ్చింది నాకు. నీ క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా ఇంటికి తీసుకురాని నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చావు. నువ్వు దాక్కుని ఆ అమ్మాయి నవ్వుని ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఈ ఇంటికి నువ్వు తీసుకురాబోయే దీపం ఎవరో కాదు, తనే అని. వెంటనే ఆ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాం, అప్పుడే ఒక నిజం తెలిసింది. అవన్నీ కాదమ్మా, నీకు అమ్మాయి నచ్చిందా? తనకేంట్రా, లక్షణంగా ఉంది. మనసుతో చూస్తుంటే తన మాటలు, కళ్ళతో చూస్తుంటే నీ మీద ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంది. అనిపించడం కాదమ్మా, పక్కా లవే, నాకు తెలుసు. మరి నువ్వు? తను నా బంగారం అమ్మ. తను నాకు దొరకడం నా అదృష్టం. నీకంటే బాగా చూసుకుంటుంది, నేనంతకంటే బాగా తన్ని చూసుకుంటాను. ఈ ఫీలింగ్స్ని దాచుకునే బదులు ప్రపోజ్ చేసేయచ్చు కదరా. మరి ఎన్నాళ్ళు ఈ సైలెంట్ లవ్? కరెక్టే, రేపే నా లవ్ స్టోరీని కంక్లూజన్కి తెస్తా. బట్ నేను ప్రపోజ్ చేయను, తనే నన్ను ప్రపోజ్ చేసేలా చేస్తా. అదెలా? రాత్రి 9 o'clock కాల్ చేస్తాను, రేపు కలుద్దామని చెప్తాను. ఎక్సైట్ అవుతుంది. కలిసాక నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తాను, కంగారు పడుతుంది. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని చెప్తాను. ఆ దెబ్బతో కన్నీళ్ళు కంపల్సరీ. అప్పుడు అమ్మాయి కన్నీళ్ళు తుడిచి అప్పుడు చెప్తా, మా అమ్మ చెప్పింది అమ్మాయి అంటే సావిత్రిలాగా ఉండాలని. ఎన్ని క్వాలిటీస్ ఉన్నా నిన్ను చూశాక నాకు ఒక విషయం అర్థమైంది, నువ్వే నా సావిత్రి అని. ఆ దెబ్బతో సిగ్గుపడుతుంది. ఎలా ఉందమ్మా ఐడియా? అంతా బాగుంది, కానీ అంత టార్చర్ పెట్టడం అవసరమా? నీకు తెలియదమ్మా, దాన్ని కిక్ అంటారు. రేపు చూడు దాన్ని ఎలా ఆడుకుంటాను. హలో పద్మ గారు, మా అబ్బాయి అలా ఎంత ప్రేమించాడో జరిగిందంతా చెప్పింది. సచ్చినుడు నన్ను ఇంత ఆడుకుందాం అనుకున్నాడా? ఇంతగా ప్రేమించాడా? వెరీ పంక్చువల్. శ్రీరామేనా? క్యారీ ఆన్. హలో హలో ప్రియా, రేపు మార్నింగ్ 9 o'clock కలుద్దామా? నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఐఎమ్ షూర్ విల్ బి సర్ప్రైజ్డ్. షూర్, వస్తా. చెప్తా నీ పని. ఒకసారి మీ ఫాదర్ పేరు చెప్తావా? మూర్తి. మూర్తి తెలుసు కదరా, నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ అమ్మాయికి నిన్ను అడుగుతున్నారు. కూరాడమ్మా, కోరి కోలాటాల కోమల్ని చేరాడమ్మా. సింగారాల సీతమ్మ చూడండమ్మా, సిగ్గు శ్రీగంధాల పూమల్లై విచ్చిందమ్మా. ప్రియ స్వరమే కళ్యాణ రాగం పాడింది నీడు, ఎదలయగా వైభోగ తాళం మోగింది చూడు. ప్రేమే పెళ్ళవగా, ప్రేమ జంటే ఒకటవగా, కళ్యాణమే కమనీయమే. ప్రియ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 1
సొగసు వెలుగే కనుల భరమై సొగసు వెలుగే కనుల వరమై చేరుతున్నా అందాల బాల మగువ మనసే గెలిచే కనుడే సొంతమై అందేటి వేళ హద్దేలేని వేళ ఈ వేడుక సంతోషాలేలో అది చూడగా